ఓకే, మీకు రేపు ఈ రోజు మీకు అంశాలు ఇస్తాము, మీరు పోటీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ పోటీలు ఏంటంటే మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది, చూడండి. ఓకే, ఫస్ట్ది మీకు క్లీన్లీనెస్ పైన. ఓకే, సో మీరందరూ కూడా నోట్ డౌన్ చేసుకున్నానా? కాంపిటీషన్ ఆన్ competition will be conducted for you all. Okay, competition will be conducted for you all, so please make a note of it. అందరూ రాసుకున్నారా? సో మీకు ఈ రెండు అంశాలపైన రేపు కాంపిటీషన్ కండక్ట్ చేస్తారు. అంటే సార్ మరి కరోనా కదా, కాంపిటీషన్ ఎలా కండక్ట్ చేస్తారు అంటే, ఎస్, కరోనా ఉన్నా కూడా మీకు ఆన్లైన్ లో కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎలాగో మీకు చెప్తాను. సో మీరు అందరు కూడా, మీకు ఇప్పటి నుంచి సమయం ఉంటుంది. మధ్యాహ్నం క్లాసులు కూడా మీకు అబాండన్ చేశారు ఈరోజు. ఓకే, సో మీకు టైం ఇవ్వడానికి, మీకు కొంచెం టైం ఇస్తే వీటిపైన కాంపిటీషన్ లో చాలా చురుగ్గా పాల్గొంటారు అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం క్లాసెస్ కూడా మీకు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఓకే, సో రేపటి రోజున మీరు ఇప్పటి నుంచి కూడా ఈ రెండు కాంపిటీషన్స్ పైన మీరు పాల్గొనాల్సి ఉంటుంది, క్లీన్లీనెస్ అండ్ ఎలక్యూషన్. సో ఫస్ట్ ఎలా పార్టిసిపేట్ అవ్వాలి, ఏమేం చేయాలి మీకు వివరిస్తాను. మీరు అందరు కూడా, మీ ఫాదర్ పేరెంట్స్ కూడా, మీ అమ్మా నాన్న కూడా ఈ కాంపిటీషన్స్ లో పాల్గొనవచ్చు. సో ఎలాగో చెప్తాను. ఫస్ట్ మొదటిది క్లీన్లీనెస్. అంటే మనము మన పరిసరాలని ఏ రకంగా క్లీన్ గా ఉంచుకుంటున్నాము. ఓకే, స్వచ్ఛ భారత్ అని మన ప్రధానమంత్రి చెప్పారు కదా. సో మనం మన హౌస్ ని స్వచ్ఛతగా ఉంచుకోవాలి. సో స్వచ్ఛ భారత్ ప్లేస్ లో స్వచ్ఛ, మీ ఇంటి పేరు అక్కడ అమర్చుకోండి. సో మీ ఇంటికి పేరు పెట్టుకొని స్వచ్ఛ భారత్ ఎలాగో ఉందో స్వచ్ఛ భారత్ ప్లేస్ లో మీ ఇంటి పేరు మీరు ఒక టైటిల్ ఇచ్చేసుకోండి. సో మరి ఇందులో ఏం చేయాలి అంటే, ఈ క్లీన్లీనెస్ కాంపిటీషన్ లో పాల్గొనాలి అంటే మీరు అందరూ కూడా మీ ఇంటి పరిసరాలు ఎలా పరిశుభ్రంగా ఉంచుకుంటున్నారు, ఇంత ముందు ఎలాగా ఉంది, ఇప్పుడు ఎలా ఉంచుకున్నారు. ఓకే, మీరు గార్డెన్ ఏరియాలో కావచ్చు, గడ్డి బాగా మొలిచింది. సో గడ్డి మొలిచినటువంటి ప్రాంతాన్ని మీరు వీడియో షూట్ చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి, దీని ద్వారా నష్టాలను ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ గడ్డిని రిమూవ్ చేసిన తర్వాత రిమూవ్ చేసేటప్పుడు మళ్ళీ వీడియో తీస్తూ, ఇలా రిమూవ్ చేయడం ద్వారా మనకు వచ్చేటువంటి ప్రయోజనాలను వివరిస్తూ వీడియో తీయాల్సి ఉంటుంది, ఒక 2 నిమిషాలు. ఓకే, 2 నిమిషాలు 3 నిమిషాల కంటే కూడా ఎక్కువగా తీయకండి. ఓకే, మాక్సిమం 5 మినిట్స్ కంటే ఎక్కువగా వీడియో ఉండనీయకుండా చూసుకోండి. సో ఆ రకంగా మీరు వీడియోని చేసి మన వాట్సాప్ గ్రూప్ కి మన ఒక మొబైల్ నెంబర్ ఇస్తాను, ఆ మొబైల్ నెంబర్ కి మీరు మీ యొక్క వీడియోని పంపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఆ రకంగా. సో మొబైల్ నెంబర్ ని కూడా మీకు మెన్షన్ చేస్తారు. సో మీకు వాట్సాప్ లో నెంబర్ వస్తుంది. వెయిట్ ఎ సెకండ్. Welcome back. I'm going to give you the mobile numbers
you are supposed to send your videos to these mobile numbers. Here you go with the mobile numbers on the screen. Okay, you just note down the mobile numbers. Okay, so 733754637. So you are supposed to send your work, your competition video to this number. And one more number I am going to give you. సో ఈ రెండు నెంబర్స్ కి మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ ని ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు మీ క్లాస్ నేము, మీ తరగతి ఏ క్లాస్ చదువుతున్నారు, 5th క్లాస్ 9th క్లాస్ చదువుతున్నారు, మీ పేరు, మీ క్లాస్ నెంబరు మెన్షన్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ పేరెంట్స్ అయితే వాళ్ళు ఎలాగ వాళ్ళ పేరుని రాసి, వాళ్ళ పిల్లోడు పేరు రాసి, వాళ్ళ పిల్లోడు ఏ క్లాస్ చదువుతున్నాడో కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, మీరైతేనో మీ పేరు, మీ క్లాస్ పేరు, మీ క్లాస్ నెంబరు, మీ ఫాదర్ అయితే మీ ఫాదర్ పేరు, వాళ్ళ అబ్బాయి పేరు మరియు ఆ అబ్బాయి క్లాస్ నేమ్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ నేమ్ అండ్ చైల్డ్ నేమ్ అండ్ చైల్డ్ క్లాస్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ చైల్డ్ అంటే ఇప్పుడు మీరు విద్యార్థులు అయితే పాల్గొన్నట్లయితే ఆ విద్యార్థి యొక్క పేరు, ఆ విద్యార్థి క్లాస్, ఇవి మెన్షన్ చేసి మీరు ఆ వీడియోని ఈ కింద ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి మీరు పంపించాల్సి ఉంటుంది. సో మీకు ఫస్ట్ ఈ రెండింటి గురించి ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చేస్తాను వినండి. క్లీన్లీనెస్, ఇందాక మీకు చెప్పినట్టుగా మీరు మీ పరిసరాలలో, మీ ఇంటి దగ్గర కావచ్చు, మీ వీధిలో, మీ స్ట్రీట్ లో కావచ్చు, ఎక్కడైనా అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని వీడియో తీసి అపరిశుభ్రంగా ఎందుకు ఉంది, దానికి గల కారణాలు, దాని ద్వారా మనకు ఏర్పడేటువంటి దుష్ప్రయోజనాలను వివరిస్తూ ఫస్ట్ ఆ వీడియోని తీయండి. తర్వాత దాన్ని క్లీన్ చేస్తున్నప్పుడు వీడియో తీయండి. ఓకే, క్లీన్ చేసిన తర్వాత కలిగేటువంటి ప్రయోజనాలను వివరిస్తూ వీడియో తీయండి. సో మీకు ఏం చెప్తున్నాను, క్లీన్లీనెస్ సంబంధించి ఫస్ట్ మీరు అక్కడ అపరిశుభ్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని దాని యొక్క దుష్ప్రయోజనాలను వివరిస్తూ వీడియో తీసి దాన్ని క్లీన్ చేసి మీరు ప్రయోజనాలను వివరిస్తూ ఆ వీడియోలో చిత్రీకరించాలి. మీరు ఆ 3 minutes కానీ 5 minutes కానీ ఆ వీడియోని పంపించాల్సి ఉంటుంది కింద పొందుపరిచినటువంటి నెంబర్స్ కి. నా నెక్స్ట్ ఎలక్యూషన్ కాంపిటీషన్. సో ఎలక్యూషన్ కాంపిటీషన్ అంటే మనము మాట్లాడము, వక్తగా అంటే స్పీచ్ ఇవ్వడము అనే అర్థం. స్పీచ్ అంటే లాంగ్ స్పీచ్ కాదండి, షార్ట్ స్పీచ్. సో మరి దేనిపైన అంటే గాంధీ గురించి. ఓకే, ఎలక్యూషన్ అబౌట్ గాంధీ గురించి. గాంధీ గారు తెలుసు కదా మన అందరికీ కూడా. సో గాంధీ యొక్క వెపన్స్ ఏంటండి? నాన్ వైలెన్స్, ఓకే, అండ్ ట్రూత్. ఆర్ ఎనీ టాపిక్ ఆన్ గాంధీజీ. ఓకే, సెకండ్ కాంపిటీషన్ ఎలక్యూషన్ అంటే మనం మాట్లాడడం. ఓకే, సో మీరు మీ ఇంట్లో మీ తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, వాళ్ళు మొబైల్ పట్టుకుంటే వీడియో షేక్ అవుతుంది కదా. దేనికైనా కిటికీ దగ్గర అయినా, చైర్లో పెట్టైనా, స్టాండ్ పెట్టైనా అమర్చి మీరు మీ వీడియోని తీయండి. ఏం మాట్లాడాలి మరి ఎలక్యూషన్ అంటే? ఇక్కడ ఇచ్చారు మీకు అంశాలు. నాన్ వైలెన్స్, ఓకే, నాన్ వైలెన్స్ పైన మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ట్రూత్, నిజం అనేటువంటి దానిపైన, నిజం మాట్లాడడం ద్వారా వచ్చే ప్రయోజనాలు. తప్పు మాట్లాడడం అంటే అబద్ధం చెప్పడం ద్వారా మనకు కలిగేటువంటి డిస్అడ్వాంటేజెస్, దుష్ప్రయోజనాల గురించి, ఆ టాపిక్ గురించి అట్లా ఆ విధంగా మాట్లాడి మీరు ఆ వీడియో తీయాల్సి ఉంటుంది. ఫస్ట్ నాన్ వైలెన్స్, అహింస. ఓకే, నాన్ వైలెన్స్ అంటే ఏంటి? అహింస పైన మాట్లాడాల్సి ఉంటుంది.
ఇప్పుడు మన సమాజంలో జరిగేటువంటి అహింసలు ఉన్నాయి కదండి, అవన్నిటిని ఒకసారి మీరు పేపరు చూసినట్లయితే మీకు అందులో చాలా విషయాలు కనిపిస్తుంటాయి. వాటిని చాలా చక్కగా ఎంచుకొని మీరు మాట్లాడాల్సి ఉంటుంది. ట్రూత్ పైన కూడా ఆ విషయాల్ని మీరు మీ ఫ్రెండ్స్ ని హెల్ప్ తీసుకొని, మీ అమ్మా నాన్న, మీ నానమ్మ, తాతయ్య వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ టీచర్స్ ఒకవేళ అందుబాటులో ఉంటే వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని మీరు ఈ ఎలక్యూషన్ పైన మీరు మీ యొక్క స్పీచ్ ని ఇవ్వండి. అది ఒక 3 నిమిషాల, 4 నిమిషాల, 5 నిమిషాల కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. మీరు ఆ రకంగా ఈ కాంపిటీషన్ లో పాల్గొనండి. సి పాయింట్ ఉంది, ఎనీ టాపిక్ ఆన్ గాంధీజీ. అంటే ఈ రెండు ట్రూత్, నాన్ వైలెన్సే కాకుండా మీరు గాంధీ గారి గురించి ఏదైనా చెప్పదలుచుకుంటే ఆ వీడియోని చిత్రీకరించి ఆ వీడియోని కింద పొందుపరిచినటువంటి నెంబర్స్ కి మీరు వాట్సాప్ చేయండి. సో నేను మీకు అందరికి కూడా ఈ కాంపిటీషన్స్ గురించి ఏ రకంగా పార్టిసిపేట్ అవ్వాలో వివరించాను. ఏ మొబైల్స్ కి మీరు పార్టిసిపేట్ చేసినటువంటి వీడియోస్ ని పంపించాలో కూడా మెన్షన్ చేశాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి అవి. సో మీరు పిల్లలు మరియు మీ పేరెంట్స్ ని కూడా అందులో పాల్గొనేలాగా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. మేము కూడా మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ కాంపిటీషన్ గురించి కొద్ది నిమిషాలలో మీకు మెసేజ్ పెడతాము. ఎలా చేయాలి మళ్ళీ చెప్పాను వివరంగా, అయినా కూడా మళ్ళీ మీకు వీడియో మీకు వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపిస్తాను. ఓకే ఓకే చిల్డ్రన్, రేపు మనము ఈ రకంగా మనం స్కూల్ కి రాకున్నా గానీ గాంధీ గారు యొక్క గాంధీ జయంతిని మనం మర్చిపోకుండా అతను చేసినటువంటి మంచి పనులను గుర్తు చేసుకుంటూ ఈ కాంపిటీషన్ లో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, గాంధీ గారు గొప్ప మనిషి, మన భారతదేశానికి ఎన్నో సేవలు అందించారు. మీకు ఎక్కువగా చెప్పాలని అనిపిస్తుంది, కానీ రేపు కాంపిటీషన్ ఉంది కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. సో మీకై దీన్ని అన్వేషించి ఈ సమాచారాన్ని రేపు ఈ రెండిటి యొక్క కాంపిటీషన్ లో, ఈ 2 సబ్జెక్ట్స్ పైన మీరు కాంపిటీషన్ లో పాల్గొని ఆ వీడియో షూట్ చేసి ఈ కింద ఇచ్చినటువంటి 2 మొబైల్ నెంబర్స్ కి మీరు వాట్సాప్ చేయండి. సో ఈ కాంపిటీషన్ లో పాల్గొంటే మాకేంటి అనేటువంటిది ఉంటుంది. మీకు ఖచ్చితంగా స్కూల్ నుంచి మీ ఇంటికి పోస్ట్ ద్వారా మీకు ప్రైజ్ అనేది పంపించడం జరుగుతుంది. శ్రీ అభ్యాస్ మోడల్ హై స్కూల్ నర్సంపేట స్కూల్ నుంచి, మీ స్కూల్ నుంచి మీకు పోస్ట్ ద్వారా మీ ఇంటికి మీకు ప్రైజ్ అనేది పంపించడం జరుగుతుంది. అవన్నీ ఇప్పుడు ఏ ప్రైజ్ ఏంటి అనేది సస్పెన్స్. ఓకే, మీరందరూ కూడా ఈ పోటీలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి దానికి ఫస్ట్, సెకండ్ ప్రైజెస్ ని నిర్ణయించడం జరిగింది. పేరెంట్స్ కి సపరేట్, చిల్డ్రన్స్ కి సపరేట్. ఓకేనా? సో ఈ అంశాలన్నింటినీ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచి మనకు ఈ సెషన్, ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేయొచ్చు. మరి ఎప్పటి వరకు పంపించాలి సార్ అంటే, మీరు రేపు సాయంత్రము 5 గంటల లోపు మీరు ఈ పని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ 2 వీడియోల్ని రేపు సాయంత్రం 5 లోపు పంపిస్తేనే మీ వీడియోని యాక్సెప్ట్ చేస్తాము. 5 తర్వాత పంపించేస్తే మేము యాక్సెప్ట్ చేయము. ఓకే, సో ఇది మీరందరూ దృష్టిలో పెట్టుకొని ఈ కాంపిటీషన్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్. నౌ ఐ విల్ ఓపెన్ టు యూ టు స్పీక్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. Sir, unmute your microphone, sir. డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? Sir, I have a doubt, sir. ఎవరండి మీ పేరేంటండి? Akshay. నీ పేరు అక్షయ గొంతులాగా వినిపించట్లేదు నాకు. ఉమేష్ సార్, ఉమేష్. ఉమేష్, ఏ క్లాస్ నాన్న నువ్వు? ఏ క్లాస్ చదువుతున్నావు స్కూల్లో? 7th సార్. 7th క్లాస్ ఉమేష్. Yes sir. ఓకే, ఓకే రైట్. మన స్కూలేనా? No sir. మరి చెప్పు నాన్న, నీ డౌట్ ఏంటి చెప్పు. అంటే వేరే స్కూల్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చా సార్? ఖచ్చితంగా. అయ్యో,
మనము స్కూల్తో సంబంధం లేకుండా మీ ఫ్రెండ్స్ ని కూడా మీకు ఇన్ఫార్మ్ చేయు. ఓకే, మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేసి మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా పార్టిసిపేట్ చేయండి. ఓకే సార్ ఒకసారి మళ్ళీ టాపిక్స్ చెప్పరా సార్? నేను ఇప్పుడే ఎంట్రీ అయినా సార్ క్లాస్ కి. టాపిక్స్ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి, వాటిని స్క్రీన్ షాట్ తీసుకో. వాటిపైన మీరు వీడియో తీసి కింద ఇచ్చిన మొబైల్ నెంబర్స్ కి మీ పేరు, మీ స్కూల్ నేమ్, మీ క్లాస్ ని మెన్షన్ చేసి ఆ కింద ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్స్ కి పంపించాల్సి ఉంటుంది. సార్ స్పీచ్ ఇంగ్లీష్ వెరీ గుడ్ క్వశ్చన్. మీరు క్లీన్లీనెస్, ఎలక్యూషన్ రెండు కూడా వీడియో తీసేటప్పుడు ఏదైనా ఒకే భాషను ఎంచుకోండి, తెలుగు గానీ ఇంగ్లీష్ గానీ. ఓకే సార్. రైట్, ఎనీ డౌట్ ఎనీబడి? సార్ ఇక్కడ సార్ ఇక్కడ అగైన్ టెల్. హూ ఇస్ దట్ నానా? యజ్ఞశ్రీ. ఓకే, సి మీరు మీకు క్లీన్లీనెస్ అంటే పరిశుభ్రత పైన మరియు ఎలక్యూషన్ పైన రేపు సార్ ఈ రోజు సాయంత్రమా లేదా రేపు సాయంత్రమా సార్? రేపు సాయంత్రం గాంధీ జయంతి రేపు కదా, రేపు సాయంత్రం 5 గంటల లోపు మీరు మీ వీడియోస్ ని పంపించాల్సి ఉంటుంది. క్లీన్లీనెస్ పైన వీడియో తీయాలి, ఎలక్యూషన్ పైన వీడియో తీయాలి. మీరు మాట్లాడడం అయిపోయింది కాబట్టి మ్యూట్ చేసుకోండి అన్న, ఇతరుల శబ్దం ఎక్కువ వినిపిస్తుంది మీ దగ్గర నుంచి. ఓకే, మీకు క్లీన్లీనెస్ పరిశుభ్రత పైన వీడియో తీయండి నాన్న. ఏదైనా ఏరియా అక్కడ అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని మీరు దాని గురించి వివరించి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ దాని గురించి వివరించి వీడియో తీసి పంపించండి. పరిసరాలలో కావచ్చు, మీ స్ట్రీట్ లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. అంటే దూరం వెళ్ళకండి, దగ్గరలోనే ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని క్లీన్లీనెస్ పైన అలాంటి వీడియో తీసి రేపు అక్టోబర్ 2వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటల లోపు ఈ కింద ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్స్ కి వాట్సాప్ చేయండి మీ వీడియోని. ఓకే, ఎలక్యూషన్ కూడా మాట్లాడడం, ఎలక్యూషన్ పైన 2 నిమిషాలు కానీ 3 నిమిషాలు కానీ 5 నిమిషాల లోపు మాట్లాడి ఆ వీడియోని మీరు ఎంచుకునేటువంటి సబ్జెక్ట్ కూడా చెప్పి మీ పేరు చెప్పి ఆ వీడియోలో మీ క్లాస్ చెప్పి మీ స్కూల్ నేమ్ కూడా, వేరే స్కూల్ వాళ్ళైతే మీ స్కూల్ నేమ్ కూడా మెన్షన్ చేసి మీరు ఈ నెంబర్స్ కి ఆ వీడియోని పంపించాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్, ఓకే, గుడ్. యా, ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు నాన్న. డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఓకే, సో మీరందరూ మీటింగ్ క్లోజ్ అయిపోయింది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఇంకొక నిమిషం మీకు వెయిట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకున్నారు అందరు కూడా? ఎస్. సో రేపు కాంపిటీషన్ కి మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్ దిస్ జూమ్ మీటింగ్, saying all the best to you and present well. All the best. Thank you very much.